చావులో కలిశారండి. పోయినోళ్ళిద్దరు అంత మంచి నాయకులండి. రాష్ట్రానికి 2 కళ్ళు అంటుళ్ళు. అట్లాంటి నాయకులు మళ్ళీ పుట్టరు. ఎందుకు పుట్రయ్యా? నెహ్రూ గారి తర్వాత ఎవరు లేరనుకున్నావా? ఇందిరాగాంధీ రాలా? ఇందిరాగాంధీ తర్వాత వాజ్పేయి రాలా? ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు రాలా? ఏమన్నా కానివ్వండి, నా జీవితంలో సీఎంని అపోజిషన్ నాయకుడిని పక్క పక్కన చూడాలని ఆశే తీరలేదండి. నేను వస్తానండి. సీఎం కలిసారా? అది తర్వాత చెప్తాలే. ఏమండి, ఈయన మా నాన్న జానకరామయ్య గారు, ఈ ఊరు సర్పంచ్. నమస్తే. నమస్తే. మీరు మా మామయ్య మా బాబాయ్ అండి. ఏంటి మన ఇద్దరికి బంధుత్వం కల్పించాడు? నా పేరు రాజయ్య అండి, మా బావ పేరు చంద్రయ్య. ఓహో, ఇద్దరిది రాయలసీమేనా? జిల్లాలు వేరండి. అవునండి. రాణి, వీరికి భోజనాలు ఏర్పాటు చేయి. అలాగే మావయ్య. ఏమైనా పని మీద వచ్చారా? ఏదన్నా పని దొరుకుతుందేమోనని వచ్చాం. ఊళ్ళలో ఏం చేసేవారేంటి? వీళ్ళు చెయ్యని పని చేయలేని పని అంటే ఏమీ లేదు బాబాయ్. అవునండి, దయతలిచి మీరు ఏదైనా పనిపిస్తే ఏం పని చేయగలరు? ఒక చోట కదలకుండా నిలబడి ఎన్ని రోజులైనా మాట్లాడగలరు. మాట్లాడడం అంటే ఊళ్ళో ఏ ప్రోగ్రాం జరిగినా కర్రపెత్తనం చేస్తారే, అది చేయగలరు. సరే, ఎలాగో వచ్చారు కదా, పని దొరికే వరకు మా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి లేదు. అనుకున్నది సాధించే వరకు ఈ ప్రజా వెనకడికి యాత్రకు విశ్రాంతి లేదు. కాబోయే సర్పంచ్ కనకయ్య. వెనకడుగు కనకయ్య అని మా ఫాదర్లండి. మొన్నే సర్పంచ్ ఎలక్షన్ లో పెద్ద మెజార్టీతో ఓడిపోయాడు. అబ్బచ్చి, కన్న కొడుకై ఉండి ఈ వెధవ కూడా ఓటు అయిపోతే ఓడిపోక ఏం చేస్తాను? అందుకే గెలిచే వరకు ఈ వెనకడికి యాత్ర సాగిస్తానని శపథం చేశా. నేను సర్పంచ్ కాకపోబట్టే ఈ గ్రామం, ఈ మనుషులు వెనకడిగేస్తున్నారు, వెనకబడిపోతున్నారు. మీ శిష్యుడా ఉన్నాడు? ఇటువంటి శిష్యుడుంటే రాజకీయ సన్యాసం చేస్తా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే రాజకీయం భ్రష్టు పట్టిపోయింది. ఎవరిళ్ళు? పొరుగురు పని కోసం వచ్చారు. మన ఊళ్ళోనే పనులు లేక జనం కాళ్ళు ఆడించుకు తిరుగుతుంటే ఎక్కడి నుంచో చెవులు ఆడించుకుంటూ వచ్చారా? కష్టపడి పని చేయాలి కానీ ఈ దేశంలో ఎవరికైనా పని దొరుకుతుందండి. పాలిటిక్స్ లో టచ్ ఉందా? మా పార్టీలో చేరు, చీఫ్ మినిస్టర్ చేస్తా. అబ్బాయి వదిలేండి, మాకు అస్సలు టచ్ లేదు. అంత టచ్ లేని వాళ్ళు సీనియర్ పొలిటీషియన్స్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాలి. క్షమించండి, పొరపాటైంది. ఓకే ఓకే ఓకే. నేను సర్పంచ్ అయ్యే వరకు ఈ ఊళ్ళో మీకు పనులు దొరకవు. దొరికినా మీకు గిట్టుబాటు కూలి అసలు దక్కదు. అయినా మిమ్మల్ని చూస్తుంటే కూలి పని కోసం వచ్చినట్లేదే. బొబ్బుల రాజా గారు బెచ్చగాడ వేసి దిగినట్టు. ఇంకొంచెం సేపు ఈయన మాటలుంటే మీరు వెనకడికి వేయాల్సి ఉంటుంది. భోజనాలు రెడీ అంటున్నా, మీరు పదండి. మన యాత్ర సాగిందాం. వెనకడి కనకయ్య